నిన్నంతా చూస్తే అనిపించింది నాకు జగన్ గౌరవ వెళ్ళినటువంటి ఆ ఫ్లైట్ మీద కొంతమంది ఆయన ఏ ఫ్లైట్లో వెళ్ళాడు, ఏం వెళ్ళాడు, ఏ విధంగా వెళ్ళాడు, ఏమి ఇప్పుడు మీ ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పోవటం లేదా, ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం లేదా, ఇంకొక ఆయన ఏమీ పదవి లేనటువంటి ఆయన మూడో ఆయన లోకేష్ వెళ్ళడం లేదా? మీరు పొద్దున్నే అమరావతిలో టిఫిన్ చేస్తురి, మధ్యాహ్నం వేరే ఊళ్ళో తిండి తింటారు, సాయంకాలం రాత్రి డిన్నర్కి హైదరాబాద్లో చేరుతుంటారు. కాబట్టి హెలికాప్టర్లో ప్రత్యేకంగా తప్ప ముగ్గురు తిరుగుతుంటారు. ప్రభుత్వ సొమ్ము మామూలుగా మంచినీళ్ళు ఖర్చు పెట్టినట్టుగా ఖర్చు పెడుతుంటారు. ఆయన సొంత డబ్బు పెట్టుకొని అక్కడికి పోతే ఆ ఫ్లైట్ గురించి మాట్లాడుతున్నాడు ఒక ఆయన డిబేట్లో. అది కూడా తప్పే. సొంత ఫ్లైట్లో పోయినా తప్పే. మీలాగా మంది డబ్బుతో జలసా చేయడం లేదు కదా. మీరు ముగ్గురు మూడు రకాలుగా ఉదయము మధ్యాహ్నము సాయంకాలం వేరు వేరు ప్రాంతాలకు పోయి అదేమంటే ఫ్లైట్లో నుంచి వీడియోలు, ఫ్లైట్లో నుంచి ఫోటోలు, ఫ్లైట్లో నుంచి షూటింగులు బ్రహ్మాండంగా ఉన్నారు మీరు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఆయన సొంత డబ్బు పెట్టుకోకపోతే మీకు బాధ నాకు అర్థం కావడంలే. అదేవిధంగా మీ గ్రాఫ్ కుప్పకూలింది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయింది. అత్యంత చెత్త ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఇదో ఒక పాట పడినా నేను ఏ విధంగా మీరు కార్యకర్తలను చూస్తున్నారని మీ నాయకుడు ఒకటి పెట్టాడు తెలుగుదేశం వాడే మీడియాలో. మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా మీ ఆలోచన విధానం ఉంది అని చెప్పి సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఆర్థిక పురోగతి లేదు, శాంతి భద్రతల పరిస్థితి మరి ఘోరంగా తయారైంది. ఈరోజు శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అడుగున చిట్ట చివర ఉంది కింద. దాని అర్థమైంది ప్రభుత్వం పూర్తిగా పోయింది, వైఫల్యం చెందింది.